నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ బీజేపీలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. పొత్తుల్లో భాగంగా ఎంపీ సీట్లు రాని సీనియర్లు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. దీంతో వీరిని బుజ్జగించేందుకు ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ రంగంలోకి దిగారు. ఏపీ బీజేపీ ఆఫీసులో సత్యకుమార్, విష్ణువర్ధన్ రెడ్డితో ఆయన సమావేశమై టికెట్లు దక్కని నేతలను సముదాయిస్తున్నారు. పార్టీలో అసంతృప్తులు లేవని విష్ణువర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో నేతలు టికెట్లు అడగటం అత్యంత సహజమన్నారు ఆయన. సీట్లు ఎవరికి ఇవ్వాలి అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. ఏపీలో బీజేపీని గెలిపించడమే తమ లక్ష్యం, బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో అసంతృప్తులు లేవు, పార్టీలో అందరం కలిసి పనిచేస్తామన్నారు. ఏపీలో బీజేపీ బలపడాలి, ఏపీ బీజేపీ జెండా ఎగరేయాలి. పార్టీలో సీట్లు అడగడం అనేది సహజం. ఎన్నికల సమయంలో ప్రతి కార్యకర్త టికెట్లు ఆశిస్తారు. అయితే సీట్లు ఎవరికి ఇవ్వాలి అనేది నాయకత్వం నిర్ణయిస్తుంది. సీట్లు ఇచ్చిన నేతలను గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అసంతృప్తి ఉంటే పార్టీ ఆఫీస్కి ఎందుకు వస్తామన్నారు. బీజేపీలో అసంతృప్తులు ఏమీ లేవని, బీజేపీలో సమిష్టి నాయకత్వం ఉంటుందన్నారు. ఏపీలో బీజేపీ గెలవాలన్నది అందరి ఆకాంక్ష. తనకు తెలిసి టికెట్ల వ్యవహారంపై ఏ సీనియర్ నేత విమర్శ చేయలేదన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. టికెట్ల వ్యవహారంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పందిస్తూ పార్టీలో అక్కడక్కడ అసంతృప్తులు ఉన్నా సర్దుకుంటాయన్నారు. అధిష్టానం నిర్ణయమే తమకు శిరోధార్యమని తేల్చి చెప్పారు. తన పోటీ జాతీయ స్థాయిలోనా, రాష్ట్ర స్థాయిలోనా అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. ఎప్పుడైనా ఏ ఎన్నికల్లో అయినా ఎవరికైనా సీటు వచ్చినప్పుడు సీట్లు రానివారు బాధపడటం సహజం. బీజేపీలో ప్రతి కార్యకర్త సిద్ధాంతం కోసం పనిచేసేవారే. కార్యకర్తలో అక్కడక్కడ బాధ ఉంటుంది. చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారికి కోరుకున్న టికెట్ రానప్పుడు బాధ ఉంటుందన్నారు. అవన్నీ 1-2 రోజులు మాత్రమేనని, తర్వాత అన్నీ సర్దుకుంటాయన్నారు. బీజేపీ అంతర్గత విషయాలపై చర్చించుకున్నామని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. చాలామంది సీట్లు ఆశించారని చెప్పారు. కానీ పొత్తుల్లో భాగంగా కొంతమంది సీట్లను త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. క్రమశిక్షణ కలిగిన ప్రతి బీజేపీ కార్యకర్త అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారు, అంకిత భావంతో పనిచేస్తారన్నారు పురంధేశ్వరి.